కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో అయితే మేము ఏమనుకున్నామంటే అంత గ్రాండ్ గా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో అంత గ్రాండ్ గా ఉండదు అనుకున్నాం. మామూలు యాక్చువల్ గా వచ్చినాం మేము. ఫస్ట్ ఫోన్ చేయగానే మన కదిర్బాబు ఫోన్ చేసినారనమాట, మా డైరెక్టర్ కి ఫోన్ చేసి ఇట్లా మీరు స్టేట్ లో ఎంపిక అయినారు, సెకండ్ ప్రైజ్ స్టేట్ లో వచ్చింది, సో మీరు రేపు ఇట్లా అవార్డు ఇస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా రండి అంటే, ఏమో జోక్ ఏమైనా ప్రాంక్ చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు ఏమన్నా, ఎవరబ్బా మీరు అట్లా ఒక సొప్పకండి సెలవాలంటే లేదు అది ఇది అన్నాడు అనమాట. అప్పుడు నమ్మినాడు. నమ్మిన తర్వాత సర్లే నార్మల్ గా వచ్చినాం మేము. వచ్చిన చూస్తే అసలు అవాకు మొత్తం నిండిపోయిన. సుమక్క, బాబు మోహన్ గారు, సెలబ్రిటీస్ అందరూ, బుచ్చిబాబు గారు, ఇంకా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు, సజ్జనా సార్ గారు, అసలు చూసి నేనైతే షాక్ అయిపోయినా అరే అనుకొని. అయితే ఇంకా మేము ముందుకెళ్ళి మా సీట్లో మేము కూర్చోవాలి కదా, వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం బాబు మీరు, అక్కడ వెనక్కి వెళ్ళండి అంటే మీరు రాకూడదు ఇక్కడ లోపలికి అయితే అంటే, లేదు సార్ మాకు ఇట్లా సెకండ్ స్టేట్ లెవెల్లో సెకండ్ వచ్చింది షార్ట్ ఫిలింకి రమ్మని అంటే, ఎవరు చెప్పింది మీరు ఫస్ట్ మీరు ఇంత పోతారా లేదా అది అని బెదిరించినారు. అదే ఇదేం బాగాలేదని మళ్ళీ ఆఫీసర్ మన పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే అప్పుడు ఆయన వచ్చి అరే ఇది ఒక అవార్డు వచ్చింది అంటే, అప్పుడు గ్రేట్ అచీవ్మెంట్. అప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకునేసరికి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, బుచ్చిబాబు వాళ్ళ ఇంటికి వచ్చినాం డైరెక్టర్. మీ అంత అదృష్టం ఎవరు రాదు, సజ్జనార్ సార్ తో అవార్డు తీసుకున్నారంటే ఒక పక్కల్ని కలిసని పోతే కలిసాడు అవన్నీ అంత లేచిన ఎస్ఐలే కలిసాడు. మేము మీరు అవార్డు తీసుకుని చాలా గ్రేట్ అని చెప్పి నాకు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది.